గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రొసీడింగ్ పనులకే నేడు ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా రామినంపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీతయ్య గుడి నుండి కొత్త పోస్ట్ ఆఫీస్ దాకా ఉన్నది, దాన్ని టెండర్ అయింది, అది కొబ్బరికాయ కొట్టుడు. డబుల్ బెడ్రూమ్లో 1 కోటి రూపాయలు ఇచ్చినాం, అది కొబ్బరికాయలు కొట్టుడు. అదేవిధంగా బీసీ కాలనీ 1 క్రోర్ ఇచ్చినాం, డ్రైన్ టు సీసీకి, అది కొబ్బరికాయలు కొట్టుడు. ఇవన్నీ మనం ఇచ్చినాయి, మేము ఇచ్చినాయి ఇవన్నీ. మల్లన్న కమాన్ దగ్గర టీచర్స్ కాలనీ, అదేవిధంగా ఇది కూడా అంతే. ఈడ కూడా సాయిబాబు గుడి దగ్గర కూడా మేము ఇచ్చింది. మీరు కొబ్బరికాయలు పట్టుకుంటూ పోతున్నారు, మేము ఇచ్చిన పైసలకు కొబ్బరికాయలు పట్టుకుంటూ పోతున్నారు. నువ్వు తెచ్చింది 25 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ కింద ఇచ్చిండు. నీకు ధైర్యం ఉంటే ఎస్డిఎఫ్ కింద ఉన్న తీసుకురా. 25 కోట్లు ఇచ్చింది కదా, 25 కోట్లు రామాయపేట తీసుకురా, దాన్ని కొనసాగించండి, గవి తీసుకురండి. అయిన వర్కులకు, వచ్చే వర్కులకు, వచ్చిన పైసలకు మీరు కొబ్బరికాయ కొట్టడం ఎక్కడి, మేము కొట్టిన కొబ్బరికాయలకు మీరు కొబ్బరికాయలు కొట్టడం ఎక్కడి? ఇది ఎప్పటి నుండి? ఇదైతే నిజం చెప్తుంది. ఎప్పుడు మెడికల్ కాలేజ్ నేను తెచ్చినా చెప్పుకుంటున్నాడు. మెడికల్ కాలేజ్ జీవో 100 సీట్లతోని మెడికల్ కాలేజ్ గౌరవ కేసీఆర్ గారు 8 జిల్లాలకు ఇచ్చినప్పుడు 32 జిల్లాలకు ఉండాలని చెప్పిస్తే మెదక్ కోసం అసెంబ్లీలో మాట్లాడి, మెదక్ లేట్గా పెట్టుంది సార్, మాకు ముందుగా పెట్టుందని మెదక్ కోసం అసెంబ్లీలో మాట్లాడితే నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఇచ్చిన జీవో ఇది. జీవో ఇది మేము తెచ్చిన జీవో. ప్లేస్ అలాట్ చేయించి, ఆ ప్లేస్ అలాట్లో మనకు కొబ్బరికాయ కొట్టి ఫౌండేషన్ స్టోర్ మళ్ళీ వేసుకున్నావు. మెడికల్ కాలేజ్ నేను తెచ్చినా చెప్తున్నావు, అది ఇది చెప్పుకుంటావు. పోయి నేను తెచ్చినా నువ్వే చెప్పుకుంటా అని అక్కడనే ఉంది. మెదక్లో 4 చౌరస్తాలు మొత్తం అభివృద్ధి అయిపోయినాయి అంటాడు, ఇదివరకు అభివృద్ధి కాలేదు. మీరు ఎక్కడ అభివృద్ధి ఎక్కడ వేసిన బొంగలంకన్నా ఉంది. ప్రజల అభివృద్ధిని పట్టించుకుంటలేరు, ప్రజల కోస పట్టించుకుంటలేరు. దవాఖానలు అయితే 5 కోట్లు పెట్టి రామాయణపేటలో దవాఖాన పడితే ఇప్పటికి ఒకసారి పోయి రాలేదు. మళ్ళీ మెదక్ ఎంసీహెచ్ హాస్పిటల్ అయితే కనీసం పట్టించుకున్న నాదులు లేని పరిస్థితి కనబడుతుంది.